సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ సార్ మీరు ఏం పేరండి? మీ పేరు? నా పేరు బత్తిని అంజయ్య. అంజయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కరీంనగర్ మండల్ ప్రతి హాస్పిటల్ అక్కడ నుంచా? ఓకే ఓకే. ఏ సమస్యతో వచ్చారు? నాకు ఈ మోకాళ్ళ గుజ్జులు అరిగినాయని డాక్టర్ నుంచి కూడా పోయినా. కాకపోతే తీవ్ర నొప్పులు వచ్చేది. పోదాం అనుకుంటే నాకు ఇక్కడ మా అల్లు అతను ఉంటాడు, ఇక్కడ కడెం దగ్గరికి నవాపేట పోదాం, అక్కడ ఆశ్రమం ఉన్నది. ఆశ్రమం దగ్గర పోతే మీకు తక్కువ అయితే అంటే తీసుకొచ్చేస్తాను. నాకు ఇప్పుడు 5 days అవుతుంది. ఇప్పుడు ఎట్లా అయినాయి మరి? కాళ్ళు నడరాకుండా వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు? నడుస్తున్నా సార్, నడుస్తున్నా. ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఈ ఆశ్రమం కానీ వాళ్ళు ఇక్కడ చూసుకొచ్చి స్టాఫ్ గానీ చాలా బాగుంది సార్. నాకంటే బాగు చాలా చేసాం. ఎందుకంటే ఇంత ఫెసిలిటీ ఎక్కడ దొరకదు సార్. ఎందుకంటే వాళ్ళు సొంత మన ఇంటి వాళ్ళు ఎక్కువ చూసుకోవడం, మరి ఇట్లా ముట్టుకున్నారు కానీ కొంతమంది అంటే ఇట్లా అంటారు కదా సార్. అలాంటి ఇబ్బంది లేకుండా మాకు చాలా ఇంట్లో మాకు ఫ్యామిలీ హాస్పిటల్ లెక్క సార్. ఫ్యామిలీ మెంబర్ లెక్కనే ఇంట్లో ఎట్లా మనకు తల్లి భార్య ఎట్లా చూసుకుంటారు. ఇప్పుడు ఈ ఎంత కాలం నుంచి ఇది నాకు ఒక 2 months నుంచి బాగా అయిపోయింది. నడవలేకుండా అయిపోయింది. అంత ముందు నాకు తెలియదు సార్. అయితే ఈ నొప్పులు వస్తున్నాయి నేను చూపించుకుంటే ఈ ముఖాలు గుజ్జులవి మరి ఎట్లా అంటే ఆపరేషన్ చేసుకోవాలి అంటే సరే మంచిగా అనుకున్నా సార్. ఆ లోపల ఒక 15 days లోపల నాకు నడవకుండా ఇదేంటి అంటే మా అల్లుడు ఇంత ముందు ఇక్కడికి వచ్చిందట, పోదాం మామ అది అంటే సరే మంచిగా అని చెప్పి మొన్న వచ్చింది. 5 days అయిపోయిందా? 5 days ఉండాలి కానీ కొద్దిగా బాగుంటుండే. ఇంటికాడ చెప్పకుండా సార్ మళ్ళీ వస్తా సార్, మళ్ళీ వచ్చి చేసుకుంటా. ఇప్పుడు మంచిగా ఇంకా చేసుకోవాలి, ఉండాలి. ఇప్పుడు నాకు కొద్దిగా ఇంటికాడ పరిస్థితులు మొదలు ఇంకొక 5 days ఉంటే ఇంకా ఇచ్చే సలహా ఏంటి? చాలా సిబ్బందిని మెచ్చుకోవాలి. ఇది చూసేవాళ్ళు సుతా యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ ఇది ఒక గ్రూప్ అనే విషయం కాదు. మీరు చాలా తెలుసుకోవాల్సింది. ఇక్కడ కడం జన్నారం దగ్గర కడం మండలం నవాపేట గ్రామం మెయిన్ రోడ్ గా ఉంటది. ఎవరైనా చూసుకోవచ్చు. పెద్ద ఖర్చులు ఏముంటాయి మనకు. చాలా సంతోషంగా